హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి G+1 ఇండిపెండెంట్ హౌస్ 40 ఫీట్ రోడ్డుకి మనకి నార్త్ ఫేసింగ్లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్, ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా అన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రెస్పాండ్ అవ్వచ్చు, క్విక్గా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. ఇక ఈ హౌస్ అయితే చూసేద్దాం. ఏంటి ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. పదండి. చూస్తున్నారు అండి, మనం ఎగ్జాక్ట్గా ఇంటి ముందు అయితే ఉన్నాము. మనకి ఇంటి ముందు వచ్చేసి మనకి ఈ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్ అయితే ఉంది. అది వచ్చేసి మనకి మెయిన్ రోడ్డు. మనకి 66 ఫీట్ జెడ్పీ రోడ్ అండి. 66 ఫీట్ జెడ్పీ రోడ్డు నుంచి 4th ప్లాటే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అండి ఇది. అలాగే మనకి అబౌవ్ 5000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ హౌస్కి వచ్చేసి వాటర్ బోర్ కూడా ఉంది. మనకి అబౌవ్ 600-700 ఫీట్స్కి అబోవే మనకి బోర్ అయితే వేయడం జరిగింది. మనకి ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండ్ కామన్ బాత్రూమ్ అయితే కింద ప్రొవైడ్ చేశారు. అలాగే చూస్తున్నారు కండి, ఇది వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ లో కూడా పైన మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనమైతే హాల్లో ఉన్నాము. చూస్తున్నారు కండి, మంచిగా ఫాల్ సీలింగ్ చేశారు, మంచిగా కలర్ డిజైనింగ్ అయితే చేశారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఈస్ట్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇదిగోండి కనిపిస్తుంది కానీ ఎదురుగా మంచిగా టీవీ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి ఇది నార్త్ ఫేసు. అండ్ ఇలాగ వచ్చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పూజ రూమ్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ లో కూడా మంచిగా గ్రానైట్ స్టోన్ తోటి అయితే బల్ల క్రియేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ డోర్ వచ్చేసి పెట్టారండి. మనకి గల్లీ కూడా ఉంటుంది, 1.5 ఫీట్ గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచిగా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి బీరువా పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ క్రియేట్ చేశారు. మనకి మంచిగా వాల్ పెయింటింగ్ చూడండి, మంచిగా క్వాలిటీ వాల్ పెయింటింగ్ అయితే యూజ్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి దీనికి వచ్చేసి ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు విత్ వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు విత్ సెల్ఫ్ల తోటి, వాష్ బేసిన్ తో సహా, మనకి పిన్ పాయింట్ తో సహా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్. దీంట్లో రీసెంట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల సామాన్ మొత్తం దీంట్లో పెట్టడం వల్ల ఇది ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాము. ఇది వచ్చేసి కింద డబుల్ బెడ్రూమ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంటుంది విత్ కార్ పార్కింగ్. ఇక పైన ఉన్నటువంటి హౌస్ అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు అండి, మెట్లు వచ్చేసి మంచిగా గ్రానైట్ తోటి అయితే చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి పైకి వచ్చేసి స్టీల్ రైలింగ్ తోటి అయితే మనకి మెట్ల దగ్గర ప్రొవైడ్ చేశారు. మనం పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి కారిడార్ అండి. మంచిగా వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ లొకేషన్ లో అయితే మనకి హౌస్ అయితే ఉంది. చూస్తున్నారుగా, మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్స్ జరుగున్నాయి. మంచి ఏరియాలో అయితే ఈ హౌస్ అయితే ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది కూడా ఇండియన్ టేక్ తోటి అయితే పెట్టారు. చూస్తున్నారు కండి, ఇది వచ్చేసి హాల్ కూడా పైన మంచిగా ఫాల్ సీలింగ్ తోటి అయితే చేశారు. అలాగే మనకి ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ ఈ వాల్ పెయింటింగ్ చూసారు కానీ మంచిగా కలర్ గ్రేడియేషన్ తో నీట్ గా చాలా అంటే చాలా మంచిగా చేశారు. ఇది వచ్చేసి టీవీ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకి సేమ్ యాజ్ యూజువల్ కింద లాగానే ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు. అండ్ అక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు, సౌత్ డోర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద మాస్టర్ బెడ్రూమ్ కన్నా పైన చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. కింగ్ సైజ్ బెడ్, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకోవడానికి చాలా స్పేషియస్ గా అయితే ఉంది. వాల్ పెయింటింగ్, పైన ఫాల్ సీలింగ్ అన్ని చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. మనకి ఇది కూడా వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకి డైనింగ్ సెక్షన్ అండి. డైనింగ్ సెక్షన్ మనకి ఇక్కడ సేమ్ సెల్ఫ్లు ఇచ్చారు. మనకి
హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూము. ఈ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి బయట ఇచ్చారనమాట. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి సేమ్ డిజైన్ మనకు ఒక సైడ్ వాల్ పెయింటింగ్ ఇచ్చారు, పైన ఫాల్ సీలింగ్ తోటి నీట్ గా డిజైన్ చేశారు. చూసారు కండి హౌస్ మొత్తం చాలా అంటే చాలా క్వాలిటీ తోటి మంచి ప్లానింగ్ తోటి 100% వాస్తు తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూసారు కదండి 150 గజాలలో నార్త్ ఫేస్ లో 40 ఫీట్ రోడ్డుకి మనకి G+1 కింద డబుల్ బెడ్రూమ్ అండ్ పైన కూడా డబుల్ బెడ్రూమ్ తోటి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. రెడీ టు మూవ్ అండి. వర్క్ అయితే ఏం పెండింగ్ లేదు. మీరు హౌస్ గనక చూస్తే మీరు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను. మీరు గనక ఈ హౌస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గరుండి మేమే హౌస్ చూపిస్తాము. నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడిపిస్తాము. ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి సాగర్ హైవేకి చాలా అంటే చాలా తక్కువ దూరంలోనే మనకి ఒక 700 మీటర్స్ దూరంలోనే ఈ హౌస్ అయితే ఉంది. అలాగే ఈ రాగన్నగూడ సబ్ స్టేషన్ మెయిన్ రోడ్డు నుంచి సాగర్ హైవే నుంచి ఇటు వెళ్ళేటువంటి తుర్కేంజల్ విలేజ్ లోకి వెళ్ళేటువంటి ఈ 66 ఫీట్ జెడ్పీ రోడ్డుకి అయితే జస్ట్ కేవలం ఒక 4th బిట్టే ఈ హౌస్ అయితే ఉందండి. 40 ఫీట్ రోడ్డుకి అయితే ఉంది. ఈ హౌస్ అయితే ఎగ్జాక్ట్ వచ్చేసి మనకి తుర్కేంజల్లో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 12 అండ్ మనకి ఫాక్స్కాన్ కంపెనీ ఇవన్నీ వచ్చేసి చాలా దగ్గరగానే ఉంటాయి. ORR వచ్చేసి 3.5 కిలోమీటర్స్ లో ఉంటుంది. మనకి ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసరికి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ వచ్చేసరికి 6.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. 15 మినిట్స్ జర్నీలో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది మనకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇది జిహెచ్ఎంసీలోకి వెళ్ళే అవకాశం అయితే 99.5% అయితే ఉంది. మనకి ఇది జిహెచ్ఎంసీలోకి వెళ్తే రేట్స్ కూడా మంచి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్కి తక్కువ దూరంలో మంచి సరౌండింగ్ డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలలో మనకి హౌస్ అయితే ఉంది. ఈ హౌస్ నుంచి కేవలం ఒక 250 మీటర్స్ దూరంలోనే ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే అవైలబుల్లో ఉంది. ఇక్కడికి నియర్ బై ఒక 1 కిలోమీటర్స్ రేడియస్ లోనే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ జెన్సిస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మంచిగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ తులిప్స్ గ్రాండ్ హోటల్ ఇట్లా మంచిగా వెల్ డెవలప్డ్ అవుతున్నటువంటి సరౌండింగ్స్ లో మనకి హౌస్ అయితే ఉంది. ఈ హౌస్ ధర విషయానికి వచ్చేసరికి మనకి G+1 మనకు వచ్చేసి 1,15,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు కనుక హౌస్ విజిట్ నచ్చితే డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. 100% వాస్ తోటి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అప్ టు 90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీరే ఇప్పుడే గనక ఈ హౌస్ ని గనక విజిట్ చేయాలంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గర ఉండి మేమే సైట్ విజిట్ చేపిస్తాము. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అప్పుడప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి. ఇలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.